దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు ఏమంటున్నారు? సచిన్, గుంటూరు జిల్లాలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు అశోక్ నగర్ లో గుంటూరు సంబంధించి వివిఐటి కాలేజీలో ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదువుతోంది. ఏలూరుకు చెందినటువంటి కావ్య స్థానికంగా ఉన్నటువంటి ఒక గర్ల్స్ హాస్టల్లో అక్కడే ఉంటూ నిత్య కాలేజీకి వెళ్ళేస్తూ ఉండేది. అయితే నిన్న ఏం జరిగిందో తెలియదు. నిన్న ఆదివారం అర్ధరాత్రి సమయంలో నోటికి ఒక ప్లాస్టర్ పెట్టుకొని, అదేవిధంగా ముక్కుకి ఊపిరి ఆడకుండా శ్వాస తీసుకోవడానికి వీలు లేకుండా అటు నోటి నుంచి ముక్కు నుంచి కూడా ప్లాస్టర్లు పెట్టుకుని ఒక స్టిక్కర్ ను కూడా నోటికి అంటించుకుని బలవన్న మరణానికి పాల్పడింది. పక్కన ఉన్నటువంటి సహచరులు, స్టూడెంట్స్ ఎవరితో వాళ్ళు చూసి వెంటనే స్థానికంగా సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థానానికి చేరుకుని అక్కడ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన పరిస్థితి. అయితే కావేది ఆత్మహత్య అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపైన ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు అక్కడికి వచ్చి పరిశీలించారు, పరిస్థితులు పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడినట్టు కూడా తెలిసింది. నోటికి ప్లాస్టర్, ముక్కుకి ఒక క్లిప్ కూడా పెట్టుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అది కూడా ఆ క్లిప్ కూడా అంతకు ముందు రోజే విద్యార్థిని దాన్ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకున్నట్లు కూడా పక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్ పోలీసులకి తెలిపారు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలు ఏంటనేది కూడా పోలీసులు దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ ఎవరైతే విద్యార్థిని కావ్య చనిపోయినటువంటి కావ్య తల్లిదండ్రులు తమ కుమార్తెదు ఆత్మహత్య కాదు అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఇట్లాంటి ఈ రీతిలో అంటే ముక్కుకి ప్లాస్టర్ పెట్టుకొని, నోటికి ప్లాస్టర్ పెట్టి ముక్కుకి ఊపిరి ఆడకుండా క్లిప్పులు పెట్టుకొని ఈ విధంగా చనిపోవటం అది సాధారణంగా మనం రేరుగా చూస్తూ ఉంటాం. ఈ విధంగా చనిపోవటం పోలీసులు కూడా ఎంత అనుమానాస్పద మృతిగా దీన్ని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ఆత్మహత్య అని తెలిసి అంచనా వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మణికుమార్ తల్లిదండ్రులు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోందా? ఎందుకంటే సాధారణంగా తల్లిదండ్రులతో మాట్లాడే సందర్భాన్ని చూస్తూ ఉంటాం, ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అనుమానం ఏమైనా వ్యక్తం చేయడం జరుగుతుందా ప్రస్తుతం శ్రావ్య కుటుంబం? వాస్తవానికి నిన్న కావ్య చనిపోవటానికి ముందు రోజు తల్లిదండ్రులు కూడా ఫోన్ లో మాట్లాడినట్టు కూడా తల్లిదండ్రులు చెబుతున్నారు. మేము అంతకు ముందు రోజే మా కుమార్తెతో మాట్లాడాము, ఉన్నట్టుండి సడన్ గా ఈ విధంగా ఎందుకు చేస్తుంది, అది కూడా నోటికి ప్లాస్టర్ వేసుకొని ముక్కుకి ఊపిరి ఆడకుండా క్లిప్పులు పెట్టుకుని ఆ విధంగా ఎందుకు చనిపోతుంది, మా కుమార్తె అల్లవంటి మానసిక స్థితిలో లేదు, చనిపోయేంత పిరికిది కాదు అని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా తమ కుమార్తె ఈ విధంగా చనిపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి తల్లిదండ్రులు కూడా పోలీసులు అడిగిన పరిస్థితి. పోలీసులు కూడా దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నాం, పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అంటే స్టడీకి సంబంధించి ఏమైనా ఒత్తిడి కారణాలు ఉన్నాయా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా దాని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న. ఏదేమైనా సరే దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నట్టు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి సచిన్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం గుంటూరు ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. పోలీసులు గుంటూరు జిల్లా అశోక్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్లో ఉరేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది ఓ యువతి. నోటికి ప్లాస్టర్ క్లిప్పు పెట్టుకుని ప్రాణాలు తీసుకుంది శ్రావ్య అనే మహిళ. చనిపోయే ముందు క్లిప్ ప్లాస్టర్ ఆర్డర్ చేసుకుంది యువతి. వివిఐటి కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతోంది శ్రావ్య. ఘటనా స్థలానికి చేరుకున్నారు పట్టాభిపురం పోలీసులు. ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. బలవన్ మరణానికి కారణాలపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం హాస్టల్వి.
ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు.